గుండె ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేపించిన మంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారే. ఉపాధి కూడా మన కోట్పల్లి చెరువులో ఒక 100 కుటుంబాలకి ఉపాధి కల్పించిన విశ్వేశ్వరరెడ్డి. ఇప్పుడు అభ్యర్థుల గురించి మాట్లాడితే అదే చెప్తుండే. 100 కుటుంబాలకు ఉపాధి కల్పించిన విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ మచ్చలేని మనిషి. నిజంగా ఈ గడ్డకు పుట్టిన బిడ్డ. మా సొంతూరు ధర్మసారం. అట్లాంటి మనిషి ఇప్పుడు ఎక్కడో కరీంనగర్ నుండి వచ్చి, వరంగల్ కరీంనగర్ నుండి వచ్చి ఇక్కడ సొంత రాజకీయ అవసరాల కోసము, సొంత జేబులు నింపుకోవడానికి కోసము ఎన్నో ఆరోపణలు ఉన్న మనిషి. ఒక్క నిమిషం ఆయన గురించి మాట్లాడతా. వేరే వాళ్ళ గురించి చెడ్డు మాట్లాడడం మంచిది కాదు, కానీ ఒక్క విషయం మాట్లాడుతూ ఉపాధి గురించి మాట్లాడతా. ఆయనకు ఎన్నో కోళ్ల ఫార్మ్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో, ఎన్నో కోళ్ల ఫార్మ్లు ఉన్నాయి. కానీ ఆ ఒక్క కోళ్ల ఫామ్ లో కూడా ఒక్క ఉద్యోగం అని ఇచ్చిండే మన తెలంగాణ, మన చేవెళ్ళ ప్రాంతంలో పుట్టిన బిడ్డలకు ఒక్క ఉద్యోగం అని ఇచ్చిండా అని నేను అడుగుతున్నా. ఎక్కడో బీహార్ నుండి తీసుకొచ్చి ఇక్కడ పని చేపిస్తున్నాడు. అదైతే చాలా ఘోరం. విశ్వేశ్వరరెడ్డి గారు ఎక్కడ చూసినా మన యువకులకి ఉపాధి ఎట్లా రావాలా, యువకుల గురించి ఆలోచిస్తాడు. కానీ ఈయన ఎన్ని కుంభకోణాలు చేసినా కనీసం నీ కోళ్ల ఫార్మ్ లోనైనా ఉద్యోగం అని నాయన, నేను అదే అడుగుతున్నా. ఈ అన్ని ఆరోపణలు ఏదో భూ కబ్జా ఆరోపణలు, ఏదో గుడి కూలగొట్టి అపార్ట్మెంట్లు కట్టిన ఆరోపణలు మేం చేస్తలేము. నిన్నగాక మొన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. దాని ముందు మన ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలు ఉన్న మన గౌరవ ప్రసాద్ కుమార్ గారు అన్న కానీ, స్పీకర్ గారు అన్న కానీ, గౌరవ ముఖ్యమంత్రి అన్న కానీ వాళ్ళే ఆయన మీద ఆరోపణలు చేసిండు. ఆయన భూమి లాక్కుండని, ఆయన మందిరం కూలగొట్టిండని, ఆయన దానా స్కామ్ చేసిండని మన ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు. ఆ 2 నెలల టైంలో ఏం మారిందో తెలియదు, కానీ ఇప్పుడు ఆయన పక్కన వేసుకొని ఓటు అడగడానికి వస్తున్నారు. మీరందరూ అదే గమనించాల. అయితే నేను అదే అంటున్నా, మనం ఓటు వేసేటప్పుడు దయచేసి ఆలోచించి ఓటు వేయాలా. పైన పార్టీ పరంగా చూసినా ఎక్కడ మన నరేంద్ర మోదీ గారు దేవుడు లాంటి మనిషి, ఎక్కడ ఈ కుంభకోణాల కాంగ్రెస్ రాహుల్ గాంధీ. అదేవిధంగా అభ్యర్థి విషయం చూసినా ఎక్కడ మన విశ్వేశ్వరరెడ్డి గారు మచ్చలేని మనిషి, గడ్డకు పుట్టిన బిడ్డ, ఎంతో మందికి ఉపాధి కల్పించిన మనిషి. ఎక్కడ బయట జిల్లా నుండి వచ్చి ఇక్కడ మన అందరి మీద రాజకీయం చేసే భూములు లాక్కునే మనిషి. అందుకే అడుగుతున్నా అందరినీ, ఈ ఒక్కసారి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వాదించండి. ఒక్కసారి కూడా ఆశీర్వాదించకుండా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కొంతమందికి నరేంద్ర మోదీ గారు గుర్తు తెలియదు, విశ్వేశ్వరరెడ్డి గారు గుర్తు తెలియదు. పువ్వు గుర్తు 2 నంబర్లో, కమలం పువ్వు 2 నంబర్లు ఉంటుంది. మీరు అందరు దయచేసి ఆలోచన చేసి ఒక్కసారి నరేంద్ర మోదీ గారి సైనికుడిని విశ్వేశ్వరరెడ్డి గారిని ఆశీర్వాదించాలి అని కోరుకుంటున్నా. అదే చెప్తూ భారత్ మాతాకి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు భుజంగరెడ్డి గారికి, మరియు అదేవిధంగా లక్ష్మణరెడ్డి గారికి, మరి విశ్వజిత్ రెడ్డి గారికి, వారి విశ్వేశ్వరరెడ్డి గారి తనయుడు, మరియు వారి సతీమణి రిషితారెడ్డి గారికి, మరి అందరికి కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ, బీజేపీ కార్యకర్తలకు మరియు గ్రామంలో ఉన్నటువంటి అమ్మలక్కలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే మనకు విశ్వేశ్వరరెడ్డి గారి ఆశీస్సులతోటి మరి ఇక్కడ ఏదైతే ఉందో పార్లమెంట్ లో, మరి ఇక్కడ మనం విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించినట్టయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మన విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా మినిస్టర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీసీ రోడ్లు అయినా కానీ, ఈ సీసీ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటారు మీరు? ఇక్కడ లోకల్ లీడర్ వేసినది కాదు, పైసలు సొంతంగా పెట్టినది కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పైసలతో చేసినటువంటి సీసీ రోడ్లు. మరి అదేవిధంగా శ్మశాన వాటికలు, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, మరి స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మీకు అందరికీ 5 కిలోల బియ్యం వస్తున్నాయా? ఎవరు ఇస్తున్నారు తెలుసా? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మనకి.
కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా ఇక్కడికి మీ ఇంటికి వస్తున్నాయి, మీ ఊరికి వస్తున్నాయి. అది ఎవరి దయాదాక్షిణ్యాల మీద కాదు. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మరి బడుగు బలహీన వర్గాల కోసం మనకి ఇస్తున్నటువంటి విషయం మీకు అందరికీ గుర్తుంచుకోవాలి. మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరి ఏ కులము ఏ మతము కాదు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నిరుపేదలకు అందరికీ కూడా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కూడా మీకు ఫ్రీగా బియ్యం వేయడానికి నరేంద్ర మోడీ గారు హామీస్తున్నారు. కాబట్టి వారికి ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. జై బీజేపీ. అదే విధంగా మరి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లను, గల్లీ ఎలక్షన్లను, మనం గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయి ఎలక్షన్లు కాదు. మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉంటేనే ప్రపంచంలో ఎంతో మన గౌరవించబడుతున్నది. కాబట్టి మనం అందరూ ఇంత సురక్షితంగా, ఇంత హాయిగా ఉన్నామంటే అది నరేంద్ర మోడీ గారు వరమని చెప్పేసి మనం ఆశించాలి. మరి ఇట్లాంటి వ్యక్తికి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి చెప్పాలంటే మనం చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆయన పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా మనం ఇప్పటికీ 205 స్కూళ్ళల్లో రోజు టాయిలెట్స్ క్లీనింగ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి గ్రామీణ యువతకు, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కలిగించే విధంగా కోటిపల్లిలో బోటింగ్ పెట్టి కొన్ని వందల మందికి ఉపాధి కలిగిస్తున్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో ఉన్న వ్యక్తి ఎవరైతే అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారని గట్టిగా మనము నమ్మాల్సిందే, మనము విశ్వసించాల్సిందే. మరి అట్లాంటి మచ్చలేని వ్యక్తి 2 విషయాలు చెప్తాను. మరి నిన్న వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకు అపోనెంట్, మరి మొన్నటి వరకు అధికారంలో ఉన్న వ్యక్తి, ఆయన కోడిగుడ్లు అమ్ముకొని దానస్ కుంభకోణంలో ఇరుక్కొని మరి వేల ఎకరాలు ఆక్రమించి దేవాలయ భూములను ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వాడు నిన్న అధికారంలో ఉన్నాడు, మళ్ళీ అధికారం చేంజ్ చేయగానే మళ్ళీ ఇంకో పార్టీలకు వచ్చాడు. అట్లా కూడా మళ్ళీ అధికారం కావాలి. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ప్రజల తరఫున ఉన్నారా? మీ పదవిలో నీ ఆస్తి కాపాడుకోవడానికి వచ్చిన జనాలకి మనం అందరం అది గుర్తించాలి. మరి ఇట్లాంటి మంచలేనటువంటి వ్యక్తికి కమలం పువ్వు పైన ఓటు వేసి విశ్వేశ్వరరెడ్డి గారిని ఇక్కడ గెలిపిస్తే కేంద్రంలో మరి వారి నరేంద్ర మోడీ గారి పాలనలో మనకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని చెప్పేసి ఈ అవకాశము మీరందరూ కల్పించాలి విశ్వేశ్వరరెడ్డి గారికి అని చెప్పేసి ఆశిస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ. లాంటి నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఈ రాహుల్ గాంధీ తెలివిలేని మంచి, ఆయన చక్కగా మాట్లాడాలి. నేను ఫస్ట్ టైం నెల రోజుల నుండి ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతున్నా ఇంతమంది ముందు. రాహుల్ గాంధీ 15 సంవత్సరాల నుండి ఇట్లా చేస్తుండు, కానీ అయినా చక్కగా మాట్లాడలేడు. ప్రతి 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 స్పీచ్ లో ఏదో ఒక తప్పు ఉంటుంది అయినది. నాన్న చిన్న వయసులో ఆయన పెద్ద గాంధీ కుటుంబం వారసుడు, అంత పెద్ద ఇప్పుడు 15 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తుండే నేను ఎప్పుడు ప్రధానమంత్రి అవుతా. అది ప్రతి కాంగ్రెస్ మనిషి కూడా తెలుసు, ఆయన సచ్చిన ప్రధానమంత్రి కాడని. అయితే మనం పార్టీ పరంగా చూసిన నిజంగా నరేంద్ర మోదీ గారికి రాహుల్ గాంధీ లాంటి మనిషికి అసలు పోటీ లేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు థ్యాంక్ యూ రాములు, నేను చెప్తాను. ఒక 2 నిమిషాలు నాన్నగారి గురించి మాట్లాడతా. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మా కుటుంబం ఎప్పుడు రాజకీయాలకు వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. అది అనుకోకుండా అయింది. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారిది ఒక చాలా కీలక పాత్ర ఉండే తెలంగాణ పోరాటంలో. ఆ తెలంగాణ పోరాటంలో ఆయన చేసిన పని చూసి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ ఇంటికి వచ్చి మరి విశ్వేశ్వర్ అన్న మీలాంటి వాళ్ళు రాజకీయాలలో ఉండాలా, మన చేవెళ్ళ నుండి మీరే పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలని రాజకీయంలో రావడం జరిగింది. 2 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ నుండి 2-3 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరు గెలిపించిండ్రు. టిఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఎంపీగా ఉన్నప్పుడు బీజాపూర్ హైవే అన్నా కానీ 1200 కోట్ల ప్రాజెక్ట్, అదేవిధంగా తాండూరు రాయిల జిఎస్టీ, తాండూరు స్టోన్ల జిఎస్టీ ట్యాక్స్,
18 నుండి 5% తీసుకొచ్చింది విశ్వేశ్వరరెడ్డి గారు. ఇట్లాంటి పెద్ద ఆయన ఎప్పుడు పదవి ఆశించలే, కానీ ఇట్లాంటి పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి పదవి చాలా ముఖ్యం. ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన ఏదైతే తెలంగాణ కోసం పోరాడిండో ఆ తెలంగాణ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలు ఉన్నాక ఏదైతే తెలంగాణ ఆయన పోరాడిండో ఆ తెలంగాణ ఆయన కనిపిస్తలేకుండే. ముఖ్యంగా మన జిల్లాకి అయితే అందరికంటే ఎక్కువ అన్యాయం అయింది. మనం హైదరాబాద్ కింత దగ్గర ఉంటాం కానీ మన జిల్లా ఎందుకు ఇంత వెనుకబడ్డదని నేను అడుగుతున్నా. ఆయన ఇంతో కొంత చేస్తే ఆయన వరంగల్, ఆయన ఫార్మ్ హౌస్ చుట్టూ మెదక్, సిరిసిల్ల మొత్తం చేసిండు ఇంతో కొంత, కానీ మన జిల్లాకి అయితే అందరికంటే ఎక్కువ అన్యాయం అయింది. అందుకే విశ్వేశ్వరరెడ్డి గారు ఎంత అధికారం పార్టీలున్నా, వాళ్ళు ఎంత బలంగా ఉన్నా, ఒక దమ్మున్న నాయకుడిలాగా, ఒక మచ్చలేని నాయకుడిలాగా అధికార పార్టీ వదిలేసి అధికారం తప్పుదారి పడుతుందని ప్రతిపక్షంలో జాయిన్ అయ్యిండు. ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లయినా అంటే అధికారం ఎటువైపు ఉంటే ప్రతి ఒక్క నాయకుడు ఆ అధికారం వైపు ఉరుకుతాడు. ఎందుకు ఉరుకుతాడు? ఎట్లా? ఆయన అక్రమంగా సంపాదించుకున్న భూములను కాపాడుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడానికి, సొంత జేబులు నింపుకోవడానికి వాళ్ళు అధికారం వైపు ఉరుకుతారు. కానీ ఒక సిద్ధాంతం కోసం నిలబడే మనుషులు చాలా తక్కువ ఉంటారు. నేను అందుకే చెప్తున్నా, విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడు పదవిని ఆశించలే, కానీ ఇట్లా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి పదవి ముఖ్యం. నేను ముందు చెప్పినట్టు ఇక్కడ ఒక్కసారి కూడా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ మన భారతీయ జనతా పార్టీ లేకుండే, కానీ అయినా కానీ మనం ఒక్కసారి కూడా నరేంద్ర మోదీ గారిని చక్కగా ఓటేయలే. నేను అడిగిన ఎవరైనా పువ్వు గుర్తు కేసినా అని ఒక్కరు కూడా వేసినా అనలే. కానీ అయినా కూడా ఆయన ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సైనికుడు లాగా ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాడు. ఒక మంచి పార్టీ, మంచి వ్యక్తి ఇప్పుడు పైన నుండి విశ్వేశ్వరరెడ్డి గారు గెలిస్తే ఇంకా అన్ని నరేంద్ర మోదీ గారు 100 పథకాలు ఉన్నాయి. ఇక్కడ అమలైన ఓన్లీ 10-15 ఉన్నట్టుంటాయి. విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిలాగా, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు సైనికుడు లాగా గెలిస్తే ఆ 15 పథకాలు కాదు, 100కు 100 అన్ని పథకాలు ఇక్కడ చేరుతాయని అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు ఉపాధి కోట్పల్లి ఈ గ్రామంలో చాలా మంది నా అన్నలు తమ్ముళ్ళు నేను కలిసి పనిచేస్తా. మన నరసింహ ఉన్నాడు, నేను నరసింహ నుంచి చాలా నేర్చుకుంటా, నేను నాగరాజు నుంచి చాలా నేర్చుకుంటా. మేమందరం ఒక కుటుంబంలాగా ఉంటాం. ఇక్కడే ఉపాధి కాదు, జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో, ఇవన్నీ పదవి లేనప్పుడు కూడా చేసినవి. జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. ఒక 50,000 ఆపరేషన్లు చేసిండు, మొత్తం పూర్తి ఉచితంగా 50,000. అందరికీ నమస్కారం. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు ఇది వచ్చే ఎన్నికలు కేంద్రంకి సంబంధించి ఎన్నికలు, రాష్ట్రంకి సంబంధించి ఎన్నికలు కాదు. నేను అందరికి ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీకు ప్రధానమంత్రిగా దేవుని లాంటి మనిషి, ఒక మచ్చలేని మనిషి, ఏ భార్య పిల్లలు లేకుండా దేశం కోసం పనిచేసే మనిషి నరేంద్ర మోదీ కావాలా? లేకపోతే పప్పు లాంటి రాహుల్ గాంధీ, ఆయన ఒక ఈ భారతీయుడు కూడా కాదు, వాళ్ళ కుటుంబం చరిత్ర ఇటలీ నుండి, మనం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ మన మీద ఉండే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఇటలీ పాలన మొదలైంది. 75 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉండే. ఆ 75 ఏళ్లలో ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఆ 75 ఏళ్ళ పెద్దగా ఏమీ కాలే. మన దేశాన్ని అమ్మేసిండ్రు, కానీ నిజంగా పెద్దగా ఏం చేయలే. బయట దేశాలకు అమ్మేసిండ్రు, వాళ్ళు అమ్ముడుపోయిండ్రు. అందుకే కాంగ్రెస్ అంటే కుంభకోణాల కాంగ్రెస్ అని అందరికీ తెలియజేస్తున్నా. మీరు అందరు కూడా గమనించాలా. ఎక్కడ మన దేవుడు లాంటి మనిషి నరేంద్ర మోదీ గారు, ఎక్కడ గాంధీ కుటుంబ పాలన కుంభకోణాల కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతున్నా. మళ్ళీ చెప్తున్నది, మన రాష్ట్రంకి సంబంధించిన ఎన్నికలు కాదు,
ఇది మన ఆ, దేశంకి సంబంధించిన ఎన్నికలు, మన దేశ భవిష్యత్ కోసం, మన దేశ రక్షణ కోసం, మన ధర్మాన్ని కాపాడే ఎన్నికలు ఇవి. అందుకే అందరూ కళ్ళు తెరిచి గమనించాలా మన చుట్టూ ఏం జరుగుతుందో. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మనం అందరం కూడా గమనించాలా. నేను చెప్పినట్టు ఇప్పుడు ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కడు ఏ పార్టీ అయినా కానీ, ఎట్లాంటి వ్యక్తి అయినా కానీ ఆయన సిద్ధాంతాలు ఎట్లా ఉండని, ఓటేసే ముందు వాళ్ళు పార్టీని చూస్తారు, అభ్యర్థిని చూస్తారు. ఒకటి మంచిగా ఉండి ఇంకోటి మంచిగా ఉండకుంటే డౌట్ కొడుతుంది. కానీ మేము భారతీయ జనతా పార్టీ మేమందరము ఇప్పుడు గౌరవంగా అందరినీ నరేంద్ర మోదీ గారిని ముందు పెట్టుకొని, అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారు చేసిన పనులని పెట్టుకొని గౌరవంగా ఓటు అడుగుతాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతాం. కానీ మీరు గమనించండి, కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగేటప్పుడు ఒక్కసారి కూడా రాహుల్ గాంధీని ముందు పెట్టుకొని ఓటు అడిగినరా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ తప్పు వాళ్ళు చేయరు. ఆ రాహుల్ గాంధీని ముందు పెట్టుకొని ఓటు అడిగితే ఉన్న డిపాజిట్ కూడా పోతుంది అని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఒక్కసారి కూడా ఆయన ముందు పెట్టుకొని ఓటు అడిగారు. నేను గత నెల రోజులకి గ్రామం జరుగుతున్న వికారాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో నరేంద్ర మోదీ గారి పథకాలు కనిపిస్తున్నాయి. రాములు అన్న చెప్పినట్టు లైట్ బుగ్గలన్నా కానీ, సీసీ రోడ్ అన్నా కానీ, శ్మశాన వాటిక అన్నా కానీ, రైతు వేదిక అన్నా కానీ, మనం అడగకుండా ఇచ్చిన బాత్రూమ్లన్నా కానీ, అవన్నీ అట్లా ఇంకా చాలా ఉన్నాయి. అట్లా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఢిల్లీలో ఇచ్చిన పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వంలో మన వేరే పార్టీలు ఉండడం వల్ల అన్ని పథకాలు ఇక్కడ చక్కగా చేరుతలేవు అని అందరికీ తెలియజేస్తున్నా. మనం అందరం కూడా, నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, చేతి గుర్తుకేసినాం, సైకిల్ గుర్తుకేసినాం, కారు గుర్తుకేసినాం, మనం ఒక్కసారైనా పో గుర్తుకేసినామా? అమ్మ వేసినారా ఒక్కసారైనా? నేను అదే అంటున్నా. ఇప్పుడు మనం నరేంద్ర మోదీ గారిని మంచిగా ఆశీర్వాదించకుండా కూడా ఆయన ఎన్ని పథకాలు ప్రతి గ్రామానికి ఇస్తున్నాడు. ప్రతి గ్రామానికి మనం చక్కగా ఆయన ఆశీర్వాదించలే. దేవుడు లాంటి మంచి మన 500 సంవత్సరాల కళ నిజం చేసింది మన నరేంద్ర మోదీ గారే, మన రామ మందిరం కళ. నేను చెప్పినట్టు ఆయనకు భార్యలు లేరు, పిల్లలు లేరు. ఆయన పొద్దున్న లేచి దేశం కోసమే పనిచేస్తాడు. ఆయన అన్న తమ్ముళ్ళు ఇంకా కిరాణా షాప్లనే పనిచేస్తారు. ఆయన మచ్చలేని మనిషి. మన దేశం కోసం, దేశ రక్షణ కోసం పోరాడుతున్నాడు, మన హిందుత్వం కోసం. ఇప్పుడు హిందుత్వం అంటే ఏంటి? హిందుత్వం అంటే ఓన్లీ హిందూస్ కాదు. హిందుత్వం అంటే హిందుస్థాన్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక హిందుస్థానీ. ఆయన హిందుత్వం అయితే నేను చెప్తలేదు, ఒక హిందూ పార్టీ కాదు, హిందూ కోసం పోరాడుతుంది, హిందుత్వం కోసం పోరాడుతుంది, మన దేశం కోసం పోరాడుతుంది, మన దేశం మంచిగా కావాలని పోరాడుతుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలకి పరిపాలించింది. ఆ 75 సంవత్సరాలలో పెద్దగా ఏం చేయలే. అన్ని కుంభకోణాలు కాంగ్రెస్ పాలనలే అవుతుండే. ప్రతి ఒక్క కాంగ్రెస్ మనిషి మీద ఏదో ఒక కుంభకోణం ఉన్నది. మన దేశ రక్షణ అసలే లేకుండే. ప్రతి నెల ఒక బాంబు పేలుతుండే. మన హైదరాబాద్ లో 3 బాంబులు పేలినాయి. ముంబైలో, మొత్తం ప్రపంచంలో అతిపెద్ద ఆతంకవాది అటాక్ కాంగ్రెస్ వాళ్ళ పాలనలో అయింది. అయితే దేశ రక్షణ సకా లేకుండే. ఇప్పుడు మన ధర్మం విషయంకి వస్తే, అందరినీ మనం గుడి కట్టినప్పుడు ఊర్లో అందరినీ పిలుస్తాం కదా, ప్రతి ఒక్కరిని పిలుస్తాం మనం గుడి కట్టినప్పుడు. ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు రామ మందిరం కట్టించినప్పుడు ప్రతి ఒక్కరిని పిలిచిండు. కానీ ఒక్క కాంగ్రెస్ మనిషి కూడా పోలే. ఎందుకు పోలే? వాళ్ళు మత రాజకీయాలు చేస్తారు, వాళ్ళు మైనారిటీలను వాడుకుంటారు. ఆ 20% మన ఉన్న అభ్యర్థి, చేతు గుర్తు అభ్యర్థి
ముందు నిలబడే ముందే చెప్పిండు 4.5 లక్షల మైనారిటీ ఓట్లు నా జేబులు ఉన్నాయని ఆయననే బయటకు వచ్చి అట్లా ఇంటర్వ్యూలో చెప్పిండు. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. అయితే మనము పార్టీలను చూస్తాము, అభ్యర్థులను చూస్తాం. పార్టీ పరంగా పోతే ఎక్కడ మన